ఎర్రగడ్డ మార్కెట్ చూడండి, జనాలతో కిటకిటలాడుతుంది. వచ్చే బళ్ళు పోయే బళ్ళు సందు లేదు అసలు. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి 9 మాత్రం అవుతుంది. కొంతమంది మొబైల్స్ కూడా సేల్ చేస్తున్నారు. మరి సెకండ్ హ్యాండ్ తెలియదు, కొత్త తెలియదు, లేదంటే దొంగతనం చేసినో తెలియదు. అలా అయితే సేల్ చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కాయిన్స్ అనమాట. ఇది వచ్చేసరికి పావలా, ఇది వచ్చేసరికి 20 పైసలు. ఇంకా చాలా రకాల అన్ని పైసలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ పాత నాణ్యాలు. ఇది ఎర్రగడ్డ సండే మార్కెట్. ఇది పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళలేని సామాన్యుడికి తక్కువ ధరలో కావాల్సిన వస్తువులు దొరికే ఒక చీప్ అండ్ బెస్ట్ మార్కెట్. బ్రాండ్స్ అని చెప్పి జేబులు ఖాళీ చేసే ప్రదేశం కాదు ఇది. అందుబాటు ధరల్లోనే దుస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఇక్కడ కొత్తవి అలాగే పాతవి కూడా దొరుకుతాయి. ఇక్కడ కొత్త వస్తువులు చాలా చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇంకా అంత కూడా ఖర్చు పెట్టలేని వాళ్ళకు సెకండ్ హ్యాండ్ లో సగం రేటుకే ఇక్కడ వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో ఎర్రగడ్డ సండే మార్కెట్ గురించి మొత్తం అయితే తెలుసుకుందాము. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను వచ్చేసరికి ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను. ఎర్రగడ్డ మార్కెట్ లో ఏ విధమైన వస్తువులు దొరుకుతాయి, అలాగే రియాలిటీ ఏంటనేది మొత్తం మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. ఈ మార్కెట్ హైదరాబాద్ లో ఎర్రగడ్డ చౌరస్తా నుండి సనత్ నగర్ మెయిన్ రోడ్ వరకు దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర విస్తరించిన అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9:30 వరకు అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. ఎర్రగడ్డ మార్కెట్ చూడండి, జనాలతో కిటకిటలాడుతుంది. వచ్చే బళ్ళు పోయే బళ్ళు సందు లేదు అసలు. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి టైం ఎంత అవుతుంది? 9 మాత్రం అవుతుంది. 9కే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కాయిన్స్ అనమాట. ఇది వచ్చేసరికి పావలా, ఇది వచ్చేసరికి 20 పైసలు. ఇంకా చాలా రకాల అన్ని పైసలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ పాత నాణ్యాలు. ఈ మార్కెట్లో పాత నాణ్యాలు చూడాలన్నా, ఒకవేళ మీరు కలెక్ట్ చేసుకోవాలన్నా ఇది ఒక మంచి అడ్డా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు మొఘల్ కాలం నాటి నాణ్యాల నుండి స్వతంత్ర భారతదేశం వరకు వివిధ రకాల నాణ్యాలు అయితే కనిపిస్తాయి. అన్ని రకాల నాణ్యాలు అయితే దొరుకుతాయి. అలాగే మనకి జ్ఞాపకంగా కొనుక్కోవాలనుకుంటే మనం కొంత రేటుకి అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు కూడా. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చేసరికి అయితే దుస్తులు అయితే కొనుక్కుంటున్నారు. ఈ మార్కెట్లో దొరికే వస్తువులు బయట కంపేర్ చేస్తే కనుక బయట 1000 రూపాయలు ఉండే దుస్తులు ఇక్కడ కేవలం 150 నుండి 300 అయితే వస్తూ ఉంటాయి. మనం ఓపికతో దోలాడుకోవటం, మంచివి చూసి కొనడం చేయాలి. డ్యామేజ్ అలాగే ఓల్డ్ స్టాక్ ఉండే అవకాశం ఉంటుంది. మనం అయితే చూసి అయితే కొనుక్కోవాలి. దుస్తులు అయితే చాలా చాలా తక్కువ రేటుకే ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. ఈ మార్కెట్లో వివిధ రకాల జాతుల కుక్క పిల్లలు, దేశీ కోళ్ళు, లవ్ బర్డ్స్, పావురాలు, రకరకాల అలంకరణ పక్షులు కూడా వాటి యొక్క యజమానులు అమ్ముతూ ఉంటారు. బేరసారాలు చేసి తక్కువ ధరలకే సొంతం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ మార్కెట్లో కొంత ముందుకు గనక వెళ్ళినట్లయితే గొర్రెలు, మేకలు ఇక్కడ విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళైతే చూసి జాగ్రత్తగా బేరాలాడైతే కొనుక్కుంటూ ఉంటారు. ఈ మార్కెట్లో ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా చాలా ఫేమస్. ఇక్కడ హోల్సేల్ ధరలకే లభిస్తాయి. ఇక్కడ చాలా రకాల అయితే దొరుకుతూ ఉంటాయి. అందులో కొన్ని వచ్చేసరికి కిచెన్ వస్తువులు వచ్చేసరికి పాత్రలు, గ్యాస్ స్టవ్, కుక్కర్లు, ప్లాస్టిక్ వస్తువులు అంటే బకెట్లు, మగ్గులు, డబ్బాలు, ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. మీరంతా గమనించవచ్చు, అక్కడన్నీ పెట్టేసి అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఇంకా మనం ముందుకి కనుక వెళ్ళి చూసుకున్నట్లయితే దుప్పట్లు, బెడ్షీట్లు చాలా తక్కువకే దొరుకుతాయి. ఇందాల నేనైతే సౌండ్ విన్నాను, 150-200కే బెడ్షీట్లు, దుప్పట్లు అయితే ఇస్తున్నారు. అలాగే కర్టన్లు, కార్పెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇంటి క్లీనింగ్ వస్తువులు ఉదాహరణకు చీపుర్లు, మగ్గులు, క్లీనింగ్ బ్రష్లు మరియు డిటర్జెంట్ పౌడర్లు, సోపులు అన్నీ ఉన్నాయి. మనం అయితే చూసి అయితే కొనుక్కోవాలి. అంటే లేబుల్స్ ఏదన్నా మార్చి చేసే అవకాశం ఉంటుంది కదా, అవన్నీ మీరు చూసి అయితే కొనుక్కోవాలి. ఇంకా మనం కనుక పరిశీలిస్తే ఇక్కడ ఎక్కువ శాతం హార్డ్వేరు, ఎలక్ట్రికల్ వస్తువులు అయితే దొరుకుతుంటాయి. ఉదాహరణకు బల్బులు, వైర్లు, స్విచ్ బోర్డులు, తాళాలు మరియు సుత్తులు, స్క్రూ డ్రైవర్లు, ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి. హ్యూమన్ బాడీ యాక్టివేట్ చేసుకోవడానికి డంబెల్స్ ఇంకా ఉంటాయి కదా, పుషప్స్ చేయడానికి, అవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళి అయితే మనం మొత్తం చూద్దాం అనమాట ఎలా ఉంటాయి ఏంటనేది. మనకు అవసరపడే సెల్ఫీ స్టిక్స్ ఉన్నాయి, కానీ అక్కడ స్టాండర్డ్గా లేవు. ఇక్కడ రకరకాల షూస్ అయితే ఉన్నాయి, మామూలుగా లేదు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక కొన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను రేట్స్ కూడా అడిగాను. ఓన్లీ 150, 250, 350 అని చెప్పేసి అంటున్నారు. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ షూస్ అయితే, కానీ తక్కువ ధరలకు వేస్తున్నారు.
మనమైతే చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలి. బ్రాండు అనే వాళ్ళకైతే కుదరదు, కానీ వేరే వేరే రకాలు వాడే వాళ్ళైతే ఇక్కడ మంచి చూసే తీసుకోవచ్చు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అవి సెకండ్ హ్యాండ్ టైర్స్ అనమాట. అక్కడ మీరు చూస్తున్నట్లయితే రీబటన్ టైర్లు అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అవన్నీ సెకండ్ హ్యాండ్కి సంబంధించిన అనమాట. కొన్ని కొత్తవి కూడా ఉంటాయి, కాకపోతే రీబటన్. వాటిని ఏం చేస్తుంటే కలర్ వేసేసి వాటికి అలా చేస్తాం అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను అలా తీసుకొని తర్వాత రీబటన్ అని చెప్పి తెలిసిందనమాట. పర్వాలేదు, వచ్చినాయి. ఒక 1 year 2 years అయితే వచ్చినాయి. కేవలం 150, 200, 300, 1000 రూపాయల లోపే మనకి మంచి మంచి టైర్స్ అయితే, రీబటన్ టైర్స్ అయితే మనకి ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. కావాల్సిన వాళ్ళు అయితే వాడుకుంటూ ఉంటారు. అక్కడ మీరు గమనిస్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రికల్ వస్తువులు, అలాగే కొన్ని రకాల డంబిల్స్, ఇంకా కొన్ని వస్తువులు అయితే మనకి ఎలక్ట్రికల్ వస్తువులు సెకండ్ హ్యాండ్లో అయితే ఉన్నాయి. కొంతమంది వచ్చేసరికి అయితే బేరాలు ఆడుకొని అయితే తీసుకెళ్తూ ఉంటున్నారు. చాలా చాలా తక్కువ రేటుకి 100, 150, 200, అంటే అవి కొత్తవి 4000, 5000 ఉన్నాయి కూడా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. చూడండి, మన వెనకాల అతనైతే వెళ్ళాడు కదా, అతను 300 ఎంతో చెప్తే 100కి అడిగారు, 100కే ఇచ్చేసాడు అనమాట. మనం అయితే చాలా చాలా తక్కువకే ఇక్కడైతే మనం బేరం అడిగే శక్తి కనుకుంటే చాలా తక్కువకే మనం అయితే కొన్ని వస్తువులు తీసుకోవచ్చు. కానీ చూసి తీసుకోవాలి, అవి పని చేస్తావా లేవు అనేది అయితే మనం గమనించుకోవాల్సిందే. నా వెనుకాల కొంతమంది ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్స్, ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు అయితే అమ్ముతున్నారు కదా. బయట మార్కెట్లో మనం గమనిస్తే 1000 రూపాయలు ఉంటే ఇక్కడ కేవలం 100 రూపాయలు మాత్రమే అమ్ముతుంటారు. బయట మార్కెట్లో 2000 ఉంటే కేవలం 200 మాత్రమే అమ్ముతుంటారు. సేమ్ మనం ఒరిజినల్ ప్రోడక్ట్ లాగే ఉంటాయి, కానీ అవి నిజమో కాదో మనకైతే తెలియదు. ఇక్కడ కాదు, కానీ మాకు స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక మెమొరీ అయితే ఉందన్నమాట. అది మీతో షేర్ చేసుకుంటాను. తక్కువ ధరకే 100 రూపీస్కి 200కే మెమొరీ కార్డు, పవర్ బ్యాంక్ వస్తుందని అయితే తీసుకున్నాము. అక్కడ బాగానే పనిచేసింది, కానీ రూమ్కి వెళ్ళి చూస్తే పని చేయట్లేదు. ఇంకా మేమైతే ఆశలు వదిలేసుకున్నాము. అందరూ అలా ఉంటారని కాదు, కానీ కొన్ని అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మనం అయితే చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే కొనుక్కోవాలి. కొంతమంది మొబైల్స్ కూడా సేల్ చేస్తున్నారు, కాకపోతే అది చూపిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తాను అయితే చూపించలేదు. కొంతమంది సెకండ్ హ్యాండ్ తెలియదు, కొత్త తెలియదు, లేదంటే ఉంటాయి కదా దొంగతనం చేసినో తెలియదు, అలా అయితే సేల్ చేస్తాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, నా వెనకాలే కొంతమంది అయితే మొబైల్స్ అయితే కొంటూ ఉంటున్నారు అనమాట. చెక్ చేసుకుంటున్నారు, అంటే పని చేస్తుందా లేదా, ఎలా ఉంది ఏంటనేది అయితే చూసుకుంటున్నారు. చాలామంది ఓపెన్గా అమ్ముతున్నారు అనమాట. అవి సెకండ్ హ్యాండ్ తెలియదు, కొత్త ఫోన్లో తెలియదు, ఇంకా వేరే ఏమో తెలియదు. చాలామంది అయితే అమ్ముతూ ఉన్నారు. అందుకనే ఈ మార్కెట్కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, చోర్ బజార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఓపెన్గా కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకు डबल कॉट बेडशीट 300 की रेंडो, डबल कॉट बेडशीट 300 रुपए में 2, रूम कार्पेट, हॉल कार्पेट, ब्लैंकेट, पिल्लो कवर. ఇక్కడ చూస్తున్నారు కదా, సేల్ చేస్తున్నారు. షర్ట్ 150 రూపాయలు, 200, 300కే జాకెట్ కూడా 300కి జాకెట్ బ్రహ్మాండంగా ఉంది. చూడండి, 300కి జాకెట్. కాకపోతే డార్క్ రియాలిటీ ఏంటంటే నమ్మలేం. అంటే 300కి ఇస్తున్నారు కదా, అవి ఒరిజినలా కాదా ఏంటనేది అయితే మనం చెప్పలేము అనమాట. సార్ పర్లేదు, చూడటానికి బాగానే ఉన్నాయి. మరి అది వేరే వాళ్ళు యూజ్ చేసింది అయితే మనం చేసేది ఏమీ లేదు. కొంతమంది అలాగైనా తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. ఇటు సైడ్ చూద్దాం, ఇటు సైడ్ కూడా అంతే. అక్కడ ఉన్నాయి కదా షార్ట్స్, అవన్నీ ఆ షార్ట్లు కూడా తక్కువకే, చాలా తక్కువగా అమ్ముతారు అనమాట. ఐరన్ డంబెల్స్ వచ్చేసరికి పాతవి కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా యూజ్ చేస్తారనమాట ఐరన్ డంబెల్స్. అన్న ఎంతనా? 600. అక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం బాడీ బిల్డింగ్ చేసుకునే వస్తువులు అయితే అక్కడైతే ఉన్నాయి. అవి కొత్త అనుకోమాకండి, సెకండ్ హ్యాండ్ వస్తువులు. చాలా చాలా తక్కువకైతే ఇస్తున్నారు అనమాట. 600 అయితే చెప్పాడు కదా, బయట నుంచి వచ్చిన అతను అయితే 300కే తీసుకుని అయితే వెళ్తున్నాడు. అంటే మనం ఏంటంటే జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాము ఎంతంత రేట్లు ఉంటాయి ఏంటనేది. మనం కనుక కావాలనుకుంటే మటుకి వస్తువులు అయితే చాలా తక్కువకే దొరుకుతాయి. కానీ అవి కొత్త అనే మటుకు అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. సెకండ్ హ్యాండ్లోనే మనకి చీప్ అండ్ బెస్ట్గా అయితే దొరుకుతూ ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా, సైకిల్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని కొత్త ఉన్నాయి, అలాగే కొన్ని సెకండ్ హ్యాండ్ కూడా ఉన్నాయి. చాలా చాలా తక్కువకి 500, 1000కి మంచి సైకిల్ అయితే వస్తున్నాయి.
ఓకే, చూసారు కదా, ఆల్మోస్ట్ ఎర్రగడ్డ మార్కెట్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదన్నమాట. హోమ్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు, దుస్తువులు, ఇంకా చాలా రకాల వస్తువులు కూడా ఉంటాయన్నమాట. అలాగే గేదెలు, కోళ్ళు, పావురాలు, ఇంకా లవ్ బర్డ్స్, రకరకాల పక్షులు మొత్తం ఉంటాయి. చాలా చాలా తక్కువకే దొరుకుతాయి అన్నమాట. కానీ మనం ఇక్కడ ఏంటంటే చాలా చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. ఈ ఏరియాలో అయితే కొంతమంది పిక్ పాకెట్స్ ఉండే అవకాశం ఉంటుంది, అలాగే కొంతమంది మోసాలు చేసే అవకాశం ఉంటుంది, ఇంకా చాలా చాలా రకాల యాక్టివిటీస్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. మనం అయితే చూసుకొని జాగ్రత్తగా అయితే ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే. అలాగే మనం బేరసారాలు చేసుకుంటే మటుకి మంచి మార్కెట్ అయితే మనం అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళొచ్చు. కానీ జాగ్రత్తగా అయితే మెసులుకోవాలి ఈ ఏరియాలో. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కొంతమందికి అయితే షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుద్ది. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.